మిస్టర్ మోస్, నా ఓట్ ఎస్. మిస్టర్ వీక్స్, నా ఓటు నోనే చెప్తాను. మిస్టర్ కాక్స్, నేను ఓటేస్తాను, అదే ఎస్. మిస్టర్ ట్రాంబ్లీ, థ్యాంక్ యూ మిస్టర్ రెడిక్. స్కూల్స్ విలీనాన్ని నేను నమ్ముతున్నాను, అందుకు నా ఓటు ఎస్. అతను ఓటు పట్టించుకోవద్దు. రెవరెండ్, నాకు దారి చూపించే దేవుడి సాక్షిగా గర్వంగా చెప్తున్నాను, నా ఓట్ ఎస్. మిస్ మే, ఇది భవిష్యత్తులో పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం స్కూల్స్ విలీనం మీద నాకు నమ్మకం లేదు. రెస్పెక్ట్ఫుల్లీ ఐ వోట్ నో. మిస్టర్ క్లెమెంట్, గత కొన్ని వారాలుగా మీలో చాలామంది గురించి తెలుసుకోవటం, కీలకమైన సమస్యల గురించి మీతో కలిసి పనిచేసే అవకాశం రావటం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. నా ఓటు వృధా అవుతుందేమోనని నాకు భయంగా ఉన్నా సరే నేను ఓటు వేస్తున్నాను. స్కూల్ విలీనానికి నా ఓటు ఎస్. మిస్టర్ కీత్, నో. మిస్ అట్వాటర్, ఎస్. మొత్తానికి మనం తన నోరు మోయించాం. మిస్టర్ ఎలిస్, ఆల్ రైట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది క్లెమెంట్ గారు చెప్పిందే చెప్పాలనుకుంటున్నాను. మీలో కొంతమందితో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చే ఫలితాల పట్ల మీలో చాలామంది నిరుత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు. అలాగే
నేను ఓటేసే ముందు ఒకటి చెప్పాలి. మీ అందరికీ ఒకటి చూపించాలి. ఇది నా క్లాన్ మెంబర్షిప్ కార్డ్. దీన్ని నాకు వాళ్ళు 12 ఏళ్ల క్రితం ఇచ్చారు. అప్పటి నుంచి ఇది నా పర్సులోనే ఉంది. నిజానికి వాళ్ళు నాకు ఈ కార్డు ఇచ్చినప్పుడు నేను ఏడ్చాను. మగవాళ్ళు ఏడవకూడదని చెప్పి ఇంట్లో నేను పెరిగాను. అయినా సరే నేను ఏడ్చాను. నేను ఎందుకు ఏడ్చానంటే నా జీవితంలో అప్పుడే మొదటిసారి నాకు ఒంటరితనం పోయింది. అవును, నేను పెళ్లి చేసుకుని కుటుంబంతో ఉన్నాను. కానీ నేను మాట్లాడేది ఆ ఒంటరితనం గురించి కాదు. కానీ ఒక మగాడిగా ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పని చేయడంలో నాకు కష్టాలు ఎదురయ్యాయి. మేం కష్టాలు పడ్డాం. కాబట్టి అప్పుడు నేను ఒక దానిలో భాగమయ్యాను. అది నాకంటే చాలా చాలా పెద్దది. దానికి నేను ప్రెసిడెంట్ అయినప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళినంత ఆనందం అనిపించింది. పేదవాడైన సిపిఎల్ఎస్ ఒకదానికి ప్రెసిడెంటా? అది అసలైన సోదరభావం. అవును, క్లాన్లో ఒకరికి మరొకరం తోడుగా అన్నట్టుంటాం. ఎవరు వెనకబడిపోరు, ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళ కోసం పాటు పడతారు. నిజానికి అలా కార్డు మీద కూడా రాసి ఉంటుంది. అదేంటంటే నాన్ సిల్వా సెడాంథర్. దాని అర్థం మన కోసం కాదు, ఇతరుల కోసం అని. అది మా నినాదం. కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. సమస్య ఇక్కడే ఉంది. ఈ గదిలో ఇలాంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. మనుషులు ఇతరుల కోసం పాటుపడుతున్నారు. గత 2 వారాలు జనమంతా ఇతరుల కోసమే పాటుపడ్డారు. అది కేవలం తెల్లవాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ చాలామంది నల్లవాళ్ళు కూడా ఇతరుల కోసం పాటుపడ్డారు. కానీ నేను క్లాన్ ప్రెసిడెంట్ని కదా, నేను నల్లవాళ్ళని ద్వేషించాలి. వాళ్ళని ద్వేషించమని నేను బోధిస్తూ ఉంటాను. వాళ్ళు మనకు భయపడాలని చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను వాటిని నమ్మకపోతే క్లాన్ ప్రెసిడెంట్గా పనిచేసే హక్కు నాకు ఉండదు. ఇక నేను వాటిని నమ్మను. కాబట్టి నా సమస్య ఏంటంటే ఇక నుంచి నాకు దీని అవసరం లేదు. రెడ్డి గారు, నా ఓటు ఎస్. జీసస్.